జగన్ ఇప్పుడు తన తప్పుల్ని సమీక్షించుకుంటున్నారు కాబట్టి అది తప్పు కింద ఆయన ఒప్పుకోరు. కానీ ఒక 5 పాయింట్లు ప్రధానంగా కార్యకర్తల్లో నుంచినే వినబడేటటువంటి మాట. పార్టీని అస్సలు పట్టించుకోలేదు. ఏనాడు పట్టించుకున్నారు పార్టీని? ముఖ్యమంత్రి అయినప్పటి నుండి పార్టీ కార్యకలాపం అనేదే లేదు. అసలు పార్టీకి సంబంధించి ఆలోచించేది లేదు, పార్టీ నాయకులతో మాట్లాడింది లేదు, పార్టీ ఫీడ్బ్యాక్ తీసుకున్నది లేదు, కార్యకర్తలకు దగ్గరికి వెళ్ళింది లేదు. ఈవెన్ ముఖ్యమంత్రి హోదాలో తిరిగినప్పుడు కూడా కార్యకర్తలకి దగ్గరికి వెళ్ళాలి. ఎంతసేపటికి జనంతోనే సరిపోయింది. ఉపన్యాసాలు ఇవ్వడం, వెళ్ళిపోవడం. అది నెంబర్ 1 మైనస్ అయింది. నెంబర్ 2 అంటే ఫీడ్బ్యాక్ లేదు. అలాగే పబ్లిక్తో ఇంటరాక్ట్ కాకపోవడం. ఇప్పుడు చంద్రబాబు గారు మళ్ళీ ఇప్పుడు చూడండి, ముఖ్యమంత్రిగా దిగిన తర్వాత కూడా చూస్తారు. ఇంతకుముందు చేయలేదు ఆయన కూడా. ఈ దఫా తిరుగుతారు, గట్టిగా జనంలో కలుస్తారు. ఇప్పుడు జనంలోకి అన్నటువంటిది అంటే ఏదో మీటింగ్లో సభలో మాట్లాడటం కాదు, విడిగా ఇంటరాక్ట్ అవుతూ ఉండటం అన్నటువంటి కాన్సెప్ట్. అది ఆ మధ్యం చేస్తామన్నారు, తర్వాత ఆపేశారు. ఏమీ చేయలే. తాడేపల్లికి అలౌ చేస్తామని కూడా ఆపేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు అట్లాంటి ఇప్పుడేంటి, ఇప్పుడు జనంలోకి వెళ్తానంటున్నారు. మరి జనానికి ఎందుకు దూరం అయ్యారన్నటువంటిది ఆలోచించుకున్నారా ఎప్పుడైనా? అంటే అది ఒక కీలకమైనటువంటి విషయమే. ఇప్పుడు అది సరి చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం. అదే సందర్భంలో మరొకటి ఏంటంటే ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వచ్చినటువంటి రోడ్లు అన్నటువంటి విషయం. ఇప్పుడు తను పాదయాత్ర చేశారు సుదీర్ఘకాలం పాటు. ఆ పాదయాత్ర సందర్భంగా ఏ రోడ్ల మీద నడవగలిగారు? ఎవరైతే గతంలో చంద్రబాబు గారి టైంలో వేసిన రోడ్ల మీద నడిచారు. ఇప్పుడు తన హయాంలో రోడ్లు ఎట్లా ఉన్నాయి అన్నది పదే పదే విపక్షాలన్నీ ఏలెత్తి చూపెడుతున్నా మార్పు చేర్పులు చేశారంటే పట్టించుకోలే. ఉట్టి బటన్ నొక్కితే జనమందరూ మనకు ఓట్లేస్తారన్నటువంటి రూట్లోనే సాగుతూ వచ్చింది. ఇది 3వ అతిపెద్ద మైనస్ అయింది. 4వది వచ్చేటప్పటికి ద్వేషపూరితమైనటువంటి భాష మాట్లాడేటటువంటి వాళ్ళకి దాన్ని ఆ నాయకుల్ని ఎంకరేజ్ చేయడం. ఏంటి ఆ మాట, ఆ భాష అనకుండా దాన్ని సమర్థించడం, లేదా ఎలాంటి చర్య దాన్ని తప్పు పట్టకుండా ఆపడం. ఆ భాష ప్రజల్లో తీవ్ర అసహ్యానికి కారణమైంది. అదే ఒక పెద్ద డ్రాబ్యాక్ అయింది. అది ప్రజలలో తీసుకొచ్చినటువంటి విరక్తి కూడా ఓటమికి ప్రధానమైనటువంటి కారణాలు ఒకటైంది. మరొకటి, ఏ నాయకులైతే గ్రౌండ్ లెవెల్లో కరప్షన్ చేస్తున్నారు, ఏది భూములు అంటే బెదిరిస్తున్నారు, వేధిస్తున్నారు అని తెలిసినప్పుడు, అట్లాగే క్యాడర్ అన్యాయం అయిపోతున్నారు, వాళ్ళకి ఎవరికి పైసలు గిట్టట్లేదు, ఏమీ లభించట్లేదు అన్నప్పుడు వాళ్ళకి చివరికి చిన్నా చితక కాంట్రాక్టులు కూడా చివరిలో ఇచ్చుకొచ్చారు. ఆ కాంట్రాక్టులు ఆచరణలో అమలు కాలేదు, డబ్బులు రాలేదు, పూర్తిగా నలిగిపోయారు కార్యకర్తలు. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో అట్టా నలిగిపోయారని ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేది. వైసీపీ హయాంలో కూడా అదే జరిగింది. కాబట్టి క్యాడర్ని, పబ్లిక్ని, అన్ని వర్గాలకి కూడా దూరంగా ఒక చుట్టూ అధికార యంత్రాంగపు వైఫైలో ఉండిపోవడం అన్నటువంటిది ఇక్కడ సమస్య అయింది. ఇప్పుడు సరిదిద్దుకోవడానికి ఏమీ ఉండదు. మళ్ళీ పవర్ వచ్చినప్పుడు మళ్ళీ ఇలాగ ఏది వ్యవహరించకూడదో పాఠాలు నేర్చుకోవాలి. బట్ ఇప్పుడు ఇంటరాక్షన్ ఏ మేరకు వెళ్తారన్నటువంటి దాని మీద డిపెండ్ అయ్యి